పిఠాపురంలో భారీగా వైసీపీ ఎన్నికల ప్రచార సామగ్రి పట్టివేత జరిగింది. ఎటువంటి అనుమతి లేకుండా కాకినాడ నుంచి తునివైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని పట్టుకున్నారు ఫ్లయింగ్ స్క్వాడ్. ఇక వ్యాన్లో డమ్మీ ఈవీఎంలు ఉండటంపై షాక్ తిన్నారు అధికారులు. భారీ మొత్తంలో జగన్ మాస్కులు, టోపీలు, జెండాలతో పట్టుబడింది ఈ వాహనం. ఈ వాహనాన్ని పిఠాపురం పోలీస్ స్టేషన్ను తరలించారు అధికారులు. ఎవరు పంపించారు, తుని ఎక్కడికి వెళ్తుంది, ఆ రాజా గారు ఎవరన్నది రాసుకోవాలి కదా. స్టేట్మెంట్ రాశారా? ఎవరు రాశారు? అలా కాదు, మాకు చెప్పాలి కదా. మీరు ఎలక్షన్, నేను అపోజిషన్ లీడర్, నేను ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు వెహికల్ దొరికింది, స్టేట్మెంట్ ఏం తీసుకున్నారు? ఎప్పుడు రాయిస్తారు? జిఎస్టీకి మీకు లింక్ ఏంటండి? జిఎస్టీ సబ్జెక్టు అక్కడ ఉన్న మెటీరియల్కి ట్యాక్స్ కట్టకుండా వచ్చింది. ఆ కంపెనీకి రిజిస్ట్రేషన్ లేకపోతే వాళ్ళు తీసుకెళ్లి బొక్కలు పడేస్తారు. వాళ్ళ కేసు వేరు. అలా కాదు సార్, ఇది వీళ్ళు చెప్తేనే మాకు సీజర్ చేయాలి సార్. ఈఎస్ఎంఎస్ లో సీజర్ చేయాలండి. ఎలక్షన్ కమిషన్ దాంట్లో ఇది కంప్లైంట్ పెట్టాలి సార్. కంప్లైంట్ అలా కాదు, మెటీరియల్ దొరికింది, ఎలక్షన్ కమిషన్ పక్క కట్టండి. మెటీరియల్ బిల్ లేదు, పోలీసులు కూడా అడుగుతారు ఈ మెటీరియల్కి ఎక్కడ లేనప్పుడు మీరు చెప్పాలి కదా. అది మీరు స్టేట్మెంట్ తీసుకోవాలి కదా. ఏం తీసుకున్నారు చెప్పండి. కంప్లైంట్ ఇస్తున్నాను సార్ మీ దగ్గర నుంచి. ఏమని రాశారు? నేను ఏది వెహికల్ నెంబర్ లేదండి కదా. ఏమా ఇదిగో ఆయన పని అయిపోయింది, ఆయన పని ఇంకేం లేదు. మరి ఇవ్వాలి కదా, ఆయన పని అయిపోయింది. 3 గంటలు ఎందుకు, ఫోన్లు ఎక్కువ అయిపోతున్నా. ఇది ఎలక్షన్ టైం, ఇది మీరు ఎలక్షన్. నేను ఆ సీఈఓ కొడతాను, లేకపోతే మీనా గారికి. ఎక్కడ పట్టుకెళ్ళమన్నారు? తుని ఎవరి దగ్గరికి? లారీ ఎక్కడ దొరికింది? ఇది ఎక్కడ దొరికింది? మీరు ఎక్కడ పట్టుకున్నారండి ఇది? తుని ఎవరికి ఇమ్మన్నారు? రాజా గారు అంటే ఎవరు? ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, నువ్వు రాజా గారు మళ్ళీ మార్చుకో. ఫోన్ నెంబర్ పెడతాను సార్. ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, సెల్ ఓపెన్ చేయండి, మెసేజ్ పెడతాను. మెసేజ్లో తీయండి.